అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ మనోజ్ ఇప్పుడు ఆయన అంటే పర్సనల్గా కూడా ఒక చిన్న లోలో కనిపిస్తూ ఉన్నాడు. కానీ మన షూటింగ్ మీ షూటింగ్ భైరవం షూటింగ్ అప్పుడైనా ఇష్యూస్ అన్నీ జరిగినాయి? లేదంటే ఆయన పర్సనల్ లైఫ్లో జరిగిందని సినిమా మీదకి ఎప్పుడు తీసుకురాలేదండి. ఆన్ లొకేషన్లో ఎప్పుడూ లేదు. దానివల్ల మేము ఎప్పుడు ఇబ్బంది పడింది లేదు. ఎప్పుడు అది వేరు ఇది వేరు. ఒకరోజు మాత్రమే డిస్టర్బ్ అయింది అనుకో, ఆయన వల్ల కూడా కాదు అసలుకి. ఆ రోజు షూట్ ఉండాల్సింది మేము క్యాన్సిల్ చేసుకున్నాము వేరే వెదర్ ప్రాబ్లం వల్ల. ఆ రోజు ఇష్యూ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము అనుకున్న షెడ్యూల్ జరుగుద్దో జరగదో అనుకుంటే ఆయన అన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఉండి కూడా మా షూటింగ్ డిస్టర్బ్ చేయకూడదని నెక్స్ట్ డే లొకేషన్కి వచ్చి మా అనుకున్న వర్క్ ఫినిష్ చేశారు. ఏదున్నా ఆయన ఏ ఇష్యూ లొకేషన్లో షూటింగ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కాల్ మాట్లాడుకోవాలనుకున్నా కంప్లీట్ పక్కకి వెళ్ళిపోయి మాట్లాడుకొని వచ్చి మళ్ళీ ఆ క్యాటర్ మూడ్లోనే క్యాటర్లో పర్ఫామ్ చేశారు. ఓకే. మీరు అంటే ఈ సినిమా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కొత్త ఎక్స్పీరియన్సెస్ అంటే డైరెక్టర్కి ఎవ్రీ కథ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా. అదేనంటే ముగ్గురు స్టార్స్ని హ్యాండిల్ చేయడం నాకు కొంచెం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. లైఫ్లో మల్టీ స్టార్స్ చేయొచ్చు. ముగ్గురు నెల హ్యాండిల్ చేయాలని నేను కొంచెం ఈ సినిమాతో కొంచెం అలవాటైంది. అదే కొంచెం మాస్ ఎలివేషన్ సీన్స్ కొంచెం ఎలా తీయాలని కొంచెం సినిమాతో కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. కొంచెం ముగ్గురు మాస్ హీరోస్ కాబట్టి అన్ని విధాలుగా అండి. అంటే ఎక్కువ పెద్ద క్యాస్ట్ నాకు 2 సినిమాల కన్నా కొంచెం దానికి వాటికన్నా 300 బడ్జెట్ ఉగ్రం కన్నా అన్నీ నాకు మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. హ్యూజ్ క్రౌడ్తో చేసి పెద్ద ఒక యాక్షన్ బ్లాక్ 12 డేస్ చేసాం, ఇంటర్వల్ యాక్షన్ బ్లాక్ క్లైమాక్స్ ఒక 12 డేస్ చేసాం. ఇవన్నీ నాకు ఎవ్రీ మూమెంట్ కూడా నాకు ఒక లెర్నింగ్ లాగే ఉందన్నమాట.